హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు మన వీడియోలో పార్ట్ 17. ఈ వీడియోలో మనం ఒక ఫ్లవర్ బంచ్ అంటే తెలుగులో దీన్ని నూరు వరహాల పువ్వు అంటాము. తర్వాత దాన్ని ఏం ఫ్లవర్ అంటారో ఆ బంచ్ని నాకు తెలియదు. ఇక్కడ 3 కలర్స్ ఫ్లవర్ బంచెస్ అనేది వేద్దాం. ముద్దలాగా ఉంటాయి, చాలా ఫ్లవర్స్ ఉంటాయి దాంట్లో చిన్న చిన్నవి. అందులో మనం ఆ ఫ్లవర్స్ వేద్దాం. ఫస్ట్ యాజ్ యూజువల్గా దాన్ని మనం ఎక్కడెక్కడ ఫ్లవర్స్ రావాలి, లీవ్స్ రావాలి అనేది కంపోజ్ చేసుకుందాం. స్ట్రింగ్స్ ఎక్కడ రావాలి అనేది కంపోజ్ చేసుకొని మనం లీవ్స్ వేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఫ్రీ హ్యాండ్గా వేసుకుంటున్నాను. ఒకవేళ ఫ్రీ హ్యాండ్లో ఐడియా రాకపోతే మాత్రం ఒక పెన్సిల్ తోటి ఎక్కడెక్కడ ఫ్లవర్స్ ఉండాలో, ఎక్కడ లీవ్స్ ఉండాలో అనేవి ఒక డ్రా చేసుకొని లైట్గా మనం ఈ ఫ్లవర్స్ని 1 స్ట్రోక్లో చూడొచ్చు. ముందుగా అందరికీ నా టెక్నిక్స్, నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే నేను చెప్పిన టెక్నిక్స్ అనేవి మీరు మిస్ అవ్వరు. నేను ఇక్కడ ఈ ఫ్లవర్స్కి లీవ్స్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి నేను 11 నెంబర్ బ్రష్ తీసుకున్నాను, ఫ్లాట్ బ్రష్. ప్లస్ దానికి లైట్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తోటి లీవ్స్ వేస్తున్నాను. కొద్దిగా పెద్ద సైజు నుండి మామూలుగా చిన్న సైజు వరకు. ఇక్కడ మనం 3 డిఫరెంట్ కలర్ బంచెస్ ఫ్లవర్స్ వేస్తున్నాం కాబట్టి 3 డిఫరెంట్ కలర్స్వి మనం ఇక్కడ చూస్ చేసుకుందాం. ఇక్కడ లీవ్స్ కానీ స్ట్రింగ్స్ కానీ ఫస్ట్ డ్రా చేసుకోవడం ఎందుకంటే ఈ లీవ్స్ మీద నుంచి మళ్ళీ మనం ఫ్లవర్స్ వస్తున్నప్పుడు అప్పుడు న్యాచురల్గా కనబడుతుంది. ఫస్ట్ ఫ్లవర్స్ వేసి తర్వాత లీవ్స్ వేస్తే అది కొద్దిగా అన్యాచురల్గా ఉంటుంది. లీవ్స్ మీద నుంచి, కొన్నిసార్లు లీవ్స్ పైనుంచి అలా మనం కంపోజ్ చేసినప్పుడు ఆ బంచ్ అనేది దాన్ని ఏమంటారు, కంపోజ్ అనేది చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఒక్కొక్క దగ్గర 2 లీవ్స్, ఒక్కొక్క దగ్గర సింగిల్ లీవ్ వేశాను, ఒక దగ్గర 3 లీవ్స్ కూడా వేశాను. ఒకదాని మీద ఒకటి కవర్ చేస్తూ, ఒకదాని మీద ఒకటి దాన్ని కవర్ చేస్తూ కంప్లీట్గా క్లోజ్ అవ్వకుండా మనం లీవ్స్ అనేవి ఫస్ట్ వేసుకోవాలి. ఇది కొద్దిగా బంచ్ పెద్దగా ఉంది కాబట్టి లీవ్స్ కూడా కొద్దిగా పెద్దగా వస్తున్నాయి చూడండి. ప్రతిదానికి ఒకటే ప్యాటర్న్ లీఫ్ అనే కాకుండా మనం ఆ ఫ్లవర్స్కి ఏ ప్యాటర్న్లో లీవ్స్ ఉంటాయో చూసి మ్యాక్సిమం అదే ప్యాటర్న్ లీవ్స్ని మనం ట్రై చేయాలి. ఇక్కడ ఈ ఫ్లవర్కి ఈ ప్యాటర్న్ లీవ్సే కాస్త వెడల్పుగా ఉంటాయి కాబట్టి నేను ఈ లీవ్సే ఇక్కడ వేసుకున్నాను. చూడండి, కొన్ని ఫోల్డింగ్, కొన్ని చిన్నగాను, కొన్ని పెద్దగాను, ఒకే సైజులోవి కాకుండా, ప్రింట్ చేసినట్టు కాకుండా మనవి డిఫరెంట్ సైజులో, డిఫరెంట్ షేప్లలో వేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ నుంచి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ స్ట్రోక్స్ అనేవి మనకి ఐడియా వస్తే మనం ఏదైనా వేసుకోగలుగుతామని. ఇక్కడ బ్లూ కలర్ ఫ్లవర్ బంచ్కి ముందు ఈ కలర్ వేసేసుకున్నాను చూడండి కంప్లీట్గా. తర్వాత పింక్ కలర్, దానికి పింక్, ఇదొకటి బ్లూ, పింక్, ఇంకా ఆరెంజ్ కలర్ షేడ్స్లో తీసుకుందాం. ఫస్ట్ బేసిక్గా మనం మొత్తం కలర్ని వేసేసుకొని ఎడ్జెస్ అనేవి అలా రౌండ్గా ఉండకుండా స్మచ్ చేసేస్తాను చూడండి. తర్వాత ఈ గ్యాప్లో మనం పింక్ కలర్ ఫ్లవర్స్ వేసుకుందాం, పింక్ అండ్ వైట్ షేడ్ కాంబినేషన్లో. ఇక్కడ బేసిక్ అనేది ఫస్ట్ ఒకటి కలర్ కాంబినేషన్స్ బంచ్ రావడానికి అని చెప్పేసి ఫస్ట్ ఒక చిన్న సైజులో రౌండ్ షేప్లో ఎడ్జెస్ సరిగ్గా అలా ట్యాప్ చేస్తూ ఒక రౌండ్ చేసుకున్నాను. ఇక్కడ ఆరెంజ్ ఫస్ట్ లీవ్స్ కలర్ డ్రై అయిపోయిన తర్వాతనే మనం ఇది పైనుంచి వేసుకోవాలి. ఎందుకంటే కలర్ వెట్గా ఉంటే మళ్ళీ ఆ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఈ ఫ్లవర్స్కి వస్తుంది కాబట్టి మనం దీనికి జాగ్రత్తగా కలర్ డ్రై అయిపోయిన తర్వాతనే వేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ అలా రఫ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బేసిక్ వేసే ఫ్లవర్వి కాస్త వైట్ అండ్ బ్లూ కలర్లో, కాకపోతే ఇదేంటంటే డార్క్ కలర్లో మనం ఫస్ట్ తీసుకోవాలి.
ఫస్ట్ డార్క్ కలర్స్ ఫ్లవర్స్ మనం ఫస్ట్ కింద బేసిక్ వేసుకోవాలి. తర్వాత పైకి వస్తున్న కొద్దీ, అంటే ఇవి లోపలగా ఉన్న ఫ్లవర్స్ కొద్దిగా డార్క్ షేడ్లో కనపడతాయి. పైకి వస్తున్న కొద్దీ మనం వైట్ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్న ఫ్లవర్ని వేయాలి. ఇక్కడ చూడండి, ఈ ఎడ్జెస్ అన్ని ఇలా లీవ్స్గా ఒక ఫ్లవర్ కొద్దిగా డ్రై అవ్వగానే ఇంక్లో ఫ్లవర్ అలా వేస్తూ, మళ్ళీ కాస్త లైట్ కలర్ని ఎక్కువ తీసుకుంటూ ఇలా ఒక ఫ్లవర్ మీద ఒక ఫ్లవర్ లాగా వేస్తూ వెళ్ళాలి. మనం వేసేటప్పుడు ఫస్ట్ బేసిక్గా స్టార్టింగ్వి కాస్త లైట్ కలర్లో, కొద్దిగా డార్క్ షేడ్లో, లైట్ కలర్ ఎక్కువ తీసుకోకుండా కొద్దిగా డార్క్ షేడ్లో ఫస్ట్ వేయాలి. తర్వాత పైకి వస్తున్న కొద్దిగా వైట్ కలర్ని యాడ్ చేస్తూ ఫ్లవర్ని, పైకి వచ్చే ఫ్లవర్స్ అన్నీ కొద్దిగా బ్రైట్గా కనబడతాయి కాబట్టి లైట్ కలర్ ఎక్కువ యాడ్ చేశాను. లోపల ఉన్న ఫ్లవర్స్ కొద్దిగా డార్క్ కనబడతాయి కాబట్టి డార్క్ కలర్ కాంబినేషన్ ఎక్కువ యూజ్ చేశాను. మధ్యలో గ్యాప్స్ లైన్ నుండి మనకు ఒక్కొక్క సింగిల్ పెటల్ అలా కనబడుతున్నట్టు తీశాను. ఇది 4 పెటల్స్ ఉన్న ఫ్లవర్. ఇలాగే ఈ బంచ్ మొత్తం అలా ఒకదాని మీద ఒకటి ఫస్ట్ వేసిన కోటు కాస్త డ్రై అయిపోగానే మళ్ళీ సెకండ్ లేయర్ లాగా అలా లోపల ఉన్నవి డార్క్ కలర్ గాను బయట ఉన్నవి లైట్ కలర్ తోటి మనం ఒక లేయర్ లాగా లేయర్ బై లేయర్ డ్రై అవుతున్న కొద్దీ మనం వేసుకోవాలి. నా ఈ టెక్నిక్స్ మీకు అర్థమై ఉంటే గనక, మీకు నచ్చితే గనక లైక్ చేయండి, మీ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చేయకపోతే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇక్కడ చూడండి, పైన లేయర్ వస్తున్న కొద్దీ ఫ్లవర్స్ అనేటివి కాస్త వైట్ కలర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఒక్కొక్క ఫ్లవర్కి 1-2 పెటల్సే కనబడేటట్టు, ఒక్కొక్కటి ఫుల్గా ఫ్లవర్ కనబడేటట్టు ఇక్కడ నేను వేసుకున్నాను. మనం ఎడ్జెస్ కూడా ఒక్కొక్కసారి ఎడ్జెస్లో ఉన్న ఫ్లవర్ కూడా ఒక్కొక్క పెటల్వి కంప్లీట్ అని కాకుండా సింగిల్ పెటల్, కొన్నిసార్లు డబుల్ పెటల్ అలాంటివి మనం వేసుకోవడం వెళ్ళినంటే ఒక పెటల్ లోపలికి వెళ్ళినట్టుగా ఒకటి బయటగా ఉన్నట్టుగా కనబడుతుంది. అలా ఒక్కదాని మీద ఒకటి ఫస్ట్ అవుట్ సైడ్ వేస్తూ ఇన్సైడ్ వచ్చిన కొద్దీ మనం బ్రైట్ కలర్ వేసుకుంటే అది ఒక ఫ్లవర్ బాల్ లాగా మనకు కనబడుతుంది. ఈ ఫ్లవర్ని ఏమంటారో నాకు తెలియదు, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు ఈ ఫ్లవర్ని ఏమంటారో. తెలుగులో మాత్రం నూర్వరాల పువ్వులు అంటారు. ఇవి చాలా కలర్స్ ఉంటాయి. ఇలాంటివి హైబ్రిడ్లో కూడా డిఫరెంట్ చూశాను నేను, షో ప్లాంట్స్, కానీ నాకు వీటి పేరు ఐడియా లేదు. ఈ మధ్యలో ఎల్లో కలర్ డాట్ పెట్టుకుంటున్నాను చూడండి. అప్పుడు ఈ ఫ్లవర్ కంప్లీట్గా మనకి లుక్ వస్తుంది. ఒక ఫ్లవర్ ఆ డాట్ పెట్టడం వల్ల చూడండి కంప్లీట్ ఫ్లవర్ లుక్ ఎలా వచ్చిందో. ఇదే విధంగా మనం పింక్ కలర్ని మరియు ఆరెంజ్ కలర్ని ఇలాగానే సేమ్ టు సేమ్ మనం డ్రా చేసుకుందాం, కలరింగ్ చేసుకుందాం. వైట్ అండ్ పింక్ కలర్. ఫస్ట్ డార్క్ పింక్, ఇది కూడా డ్రై అయిపోయింది. ఫస్ట్ వేసిన కలర్, బేస్ వేసిన కలర్ మాత్రం కంపల్సరీగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాతనే మళ్ళీ వేయాలి. ఎందుకంటే డ్రై అవ్వకముందు వేస్తే ఆ వైట్ కలర్ కాంబినేషన్లో మిక్స్ అయిపోద్ది. ఇప్పుడు పింక్ కలర్ కాంబినేషన్లో కూడా వేసుకుందాం. తర్వాత ఆరెంజ్ కలర్ వేసుకుందాం. ఇక్కడ నేను 8 నెంబర్ ఫ్లాట్ బ్రష్ యూజ్ చేశాను ఈ ఫ్లవర్స్కి. లీవ్స్కి వచ్చి 11 నెంబర్ ఫ్లాట్ బ్రష్, 11 నెంబర్ ఫ్లాట్ బ్రష్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్. ఫ్లవర్స్కి వచ్చేసి వైట్ అండ్ బ్లూ, వైట్ అండ్ పింక్, వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వేసుకున్నాను. దీనికోసం 8 నెంబర్ ఫ్లాట్ బ్రష్ని వాడాను చూడండి. కలర్స్ వచ్చి అక్రిలిక్ ట్యూబ్స్ వాడాను. కొద్దిగా డిఫరెంట్ షేప్లో కూడా మనం ఈ ఫ్లవర్స్ అనేవి వేసుకోవచ్చు. కొద్ది పెద్ద సైజులో, మీడియంలో, సింగిల్లో కూడా ఇవి వేసుకోవచ్చు మనం.
ఇక్కడ మనం పింక్ కలర్ వేసుకుంటున్నాం. పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో. మళ్ళీ ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ ఫ్లవర్స్ కూడా సేమ్ ప్యాటర్న్గా వేయాలి. ఫస్ట్ వేసే ఫ్లవర్స్ ఎడ్జెస్లో కొద్దిగా డార్క్ కలర్ వస్తూ పైకి సెంట్రల్లో వచ్చే కొద్ది బ్రైట్ కలర్గా మనం 4 పెటల్స్ అనేది వేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో ఆ ఎల్లో డాట్స్ అనేవి పెట్టాలి. కంప్లీట్ ఇదే ప్రాసెస్లో ఆరెంజ్ కలర్ కూడా మనం చేసుకోవాలి. నా టెక్నిక్స్ మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. మనం ఇంకా ముందు అడ్వాన్స్డ్ వీడియోస్ చూద్దాం. ఆల్రెడీ మనం 17 పార్ట్స్కి వచ్చాం. ఇంకా బ్యాలెన్స్ 13 పార్ట్స్ అయితే 30 మనం అనుకున్న ఫస్ట్ 1 మంత్ ఛాలెంజ్లో 1 మంత్ పార్ట్లో మనం ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ కూడా సేమ్ ప్యాటర్న్గా వేసుకోవాలి. నా వీడియోస్ చూస్తూనే ఉండండి. దీంట్లోనే ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మనం వీడియోస్ మనం 1 స్ట్రోక్వి ఇంకా చేద్దాం. ఈ 1 స్ట్రోక్వి అయిపోయిన తర్వాత కూడా మనం కంటిన్యూగా పెన్సిల్ షేడింగ్స్ కానీ క్లే కానీ నెక్స్ట్ మరొక 1 మంత్ మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ లాగా చేసుకుందాం. నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్కిప్ అవ్వకుండా కంప్లీట్గా వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పే ఏవైనా టెక్నిక్స్ ఉంటే మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా వీడియోస్ మాత్రం చూస్తూ ఉండండి. నా ఐడియాస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి.
నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, నేను ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కూడా వేశాను. మళ్ళీ మధ్యలో ఎల్లో కలర్ డాట్స్ కూడా కంప్లీట్గా పెట్టాను చూడండి. వీటిని ఈ ఫ్లవర్స్ని ఏమంటారో కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. నా వీడియోస్ టెక్నిక్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ 6T4 ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా బ్యాలెన్స్ గ్యాప్స్ ఉంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చిన్న స్ట్రోక్స్ లాంటివి మనం ఇక్కడ ఇచ్చుకుంటున్నాను గ్యాప్స్ అనేవి ఫిల్ చేయడానికి. చిన్న గడ్డివి ఇలాంటివి అవన్నీ కంప్లీట్ చూపిస్తున్నాను చూడండి. ఎలా ఉందో చెప్పండి కంప్లీట్ అయిపోయిన తర్వాత. మరొక వీడియోలో మరొక కొత్త టెక్నిక్ తోటి, మరొక కొత్త పెయింటింగ్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.